హలో ఎవ్రీవన్, నేను జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ వై నాట్. ఈరోజు ఈ వీడియోలో నేను కరోనా సేఫ్టీ మెజర్స్, ప్రికాషన్స్ ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. కరోనా పాజిటివ్ కేసెస్ చాలా ఎక్కువగా వస్తున్నాయి కదా, అందరూ చాలా భయపడుతూ ఉండుండొచ్చు. బయటకు వెళ్ళినప్పుడు కూడా మనకి లాక్డౌన్లో అందరం ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు లాక్డౌన్ అయిపోయింది, అందరం బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి కంపల్సరీ వెళ్తున్నాం. బట్ వెళ్ళినా కూడా ప్రొటెక్టివ్గా ఫీల్ అవ్వట్లేదు, కొంచెం భయపడుతూనే వెళ్ళాల్సి వస్తుంది. సో బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఇంటికి రాగానే ఏం ఫాలో అవ్వాలి, వచ్చాక అన్నీ ఎట్లా క్లీన్ చేసుకోవాలి, మనం ఎంత క్లీన్గా ఉండాలి, సో ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కరోనా ప్రివెంటివ్ మెజర్ అంటే మనం యూజ్ చేసేది మాస్క్స్ కదా. సో దీనిలో ఎన్ని టైప్స్ అవైలబుల్ ఉంటున్నాయి మనకి మార్కెట్లో, మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి అనేది చెప్తాను. సో మనకి చాలా రకాల మాస్క్లు వస్తున్నాయి కదా. క్లాత్ మాస్క్, 3 లేయర్డ్ మాస్క్స్, 2 లేయర్డ్ మాస్క్స్ ఇవి వస్తున్నాయి కదా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బయట ఇవి యూజ్ చేస్తున్నారు. ఇవి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, చూసారంటే వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. బేసికల్లీ ఇవి పెట్టేసుకొని ప్రొటెక్టెడ్గా ఫీల్ అవుతున్నారు, బట్ వీటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు మనకి. కొంతలో కొంత ఈ 3 లేయర్డ్ మాస్క్, ఎందుకంటే 3 లేయర్స్ ఉంటాయి వీటికి. చూడండి, సో ఇట్లా 3 లేయర్స్ ఉంటాయి. కొంతలో కొంత ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఇది ఎట్లా పెట్టుకోవాలి అంటే, ఇక్కడ నోస్ దగ్గర సపోర్ట్ ఉంటుంది, ఇక్కడ ఇట్లా బెండ్ ఉంటుంది. ఇట్లా నోస్ దగ్గర ఇట్లా పెట్టుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి, ఇట్లా పెట్టుకున్నప్పుడు. ఓకే. అండ్ ఈ ఫ్లిప్స్ ఉన్నాయి చూడండి, ఇవి కిందకు ఉండాలి ఇట్లా. ఓకే, ఇవి ఇట్లా ఉల్టా పెట్టుకోవద్దు, పైకి వచ్చేలా ఫ్లిప్స్ కిందకు ఉండాలి. ఓకే. అండ్ మాస్క్ ఓపెన్ చేయాలని అనుకుంటే ఫస్ట్ ఇది పెట్టుకొని ఇక్కడ ప్రెస్ చేసేసుకుంటాం కదా, అంతే. మళ్ళీ మనం మాస్క్ని టచ్ చేయకూడదు. ఎప్పుడైనా రిమూవ్ చేయాలని అనుకుంటే ఇయర్ దగ్గర మాత్రం పట్టుకొని ఇట్లా ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఓకే. అంతేగాని ఇట్లా పట్టుకొని ఇట్లా ఇట్లా కిందకి లాక్కొని మాత్రం యూజ్ చేయొద్దు. ఓకే. సో నెక్స్ట్ ఇవి క్లాత్ మాస్క్స్. ఇవి ది బెస్ట్. మోస్ట్లీ మీకు దొరికితే ఇవే యూజ్ చేయండి. ఇవి కూడా అంతే, ఫ్లిప్స్ కిందకు ఉండాలి. ఇన్ కేస్ మీకు ఇవి దొరకకుండా ఉంటే మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. 2 లేయర్తో ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. ఏదైనా మాస్క్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎలా స్టిచ్చింగ్ కూడా, ఇదేం పెద్ద కష్టమైనది కాదు. సో మోస్ట్లీ క్లాత్ మాస్క్ యూజ్ చేయండి. ఇవి కూడా అంతే, ఇట్లా టై చేసుకుంటాం కదా, ఎక్కడైతే నాట్ వేసుకుంటామో అక్కడ మాత్రమే తీసి ఇట్లా ఇట్లా రిమూవ్ చేయాలి. ఇట్లా పట్టుకొని ఇట్లా తీసి అట్లా కాదు, జస్ట్ ఇట్లా నాట్ ఇప్పంగానే ఇట్లా మీరు హోల్డ్ చేయాలి మాస్క్ని. ఓకే. సో మాస్క్ గురించి అయితే చెప్పాను కదా. నెక్స్ట్ ఇన్ కేస్ మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా బయటికి వెళ్ళి వస్తే ఎట్లా ప్రికాషన్స్ తీసుకోవాలి, అసలు ఏం తీసుకోవాలి, వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఓకే. సో వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చేసరికి మీరు ఇలా 2 బకెట్స్లో వాటర్ వేసుకొని పెట్టుకోవాలి. ఒక దాంట్లో ఇలా ఒక మూత డెటాల్ తీసుకొని ఒక బకెట్లో వేసుకోండి. సో ఇలా బకెట్లో డెటాల్ వేసుకొని పెట్టుకున్నాం కదా, అట్లా కొంచెం కలిపేసుకొని పెట్టుకోవాలి వాళ్ళు వచ్చేసరికి. అండ్ వాళ్ళు పెట్టుకొని రాగానే మాస్క్ తీసి ఇట్లా హోల్డ్ చేసి దీంట్లో డిప్ చేసేయండి. ఓకే. అట్లా డిప్ చేసుకొని తర్వాత మనం వాష్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే దాని మీద ఉన్న బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది అనమాట ఇట్లా వేసుకోగానే. సో నెక్స్ట్ ఇంకో బకెట్లో వాళ్ళు బయటకు వెళ్ళారంటే ఏవో ఒకటి తీసుకొస్తారు కదా, ఇంట్లో గ్రోసరీస్ కానీ వెజ్జెస్ కానీ ఏమన్నా. సో దానికోసం దీనిలో అయితే మనం డెటాల్ వేయలేం కదా, అందుకని కొంచెం పసుపు అండ్ కల్లుప్పు తీసుకొని అట్లా వేసుకొని పెట్టుకోవాలి. వాళ్ళు తీసుకొచ్చిన వెజ్జెస్ ఏమన్నా ఉంటే దీంట్లో వాష్ చేసుకోవచ్చు. సో ఇట్లా పెట్టుకున్నాం కదా, సాల్ట్ అండ్ పసుపు వేసి ఇట్లా మీకు వెజ్జెస్ ఏమన్నా తీసుకురాగానే దీంట్లో డిప్ చేసేయాలి. ఓకే. అండ్ ఫ్రూట్స్ ఏమన్నా తెచ్చిన ఇట్లా దీనిలో వేసేయండి. ఓకే. వేసేసి కాసేపు ఉండివ్వండి, ఒక 15 minutes వరకు అట్లా.
సో వచ్చాక మనం డెటాల్ వాటర్లో మాస్క్ అది వేసుకున్నాం కదా, సో అది అయిపోయిన వెంటనే వాళ్ళని ఏమీ టచ్ చేయనివ్వకుండా, డోర్స్ స్విచ్ బోర్డ్స్ ఏమీ టచ్ చేయనివ్వకుండా మీరే డోర్ తెరిచిపెట్టాలి. మీరే డోర్ తెరిచిపెట్టి వాళ్ళు వచ్చాక స్నానం చేయడం కోసం వాష్రూమ్లో టవల్ అండ్ వాళ్ళకి కావాల్సినవి అన్నీ అరేంజ్ చేసి పెట్టండి. అండ్ బాత్రూమ్ బయట స్విచ్ కూడా మీరే ఆన్ చేసి పెట్టండి, గీజర్ కావాలంటే ఏమైనా కానీ అట్లా. ఓకే, వాళ్ళు మాత్రం ఏమీ టచ్ చేయనివ్వకుండా వాళ్ళు రాగానే వాళ్ళు తీసుకొచ్చినవి అన్నీ బయట పెట్టేసి లోపలికి వెళ్ళి స్నానం చేసుకొని రావాలన్నమాట. సో వచ్చాక ఒక ఫుల్ గ్లాస్ వామ్ వాటర్ అయితే ఇవ్వండి. వెంటనే వామ్ వాటర్ తీసుకుంటే వాళ్ళకి థ్రోట్ దగ్గర ఏమన్నా ఇన్ఫెక్షన్ అయినా కానీ, వైరస్ ఏమన్నా ఎంటర్ అయిందని అనుకున్నా కానీ ఇక్కడే అది డెడ్ అయిపోతుంది. సో ఈ కరోనాకి మోస్ట్లీ చెప్తున్నారు కదా అందరూ, వామ్గా ఉండాలి, వామ్ ఫుడే తీసుకోవాలి, వామ్ వాటరే తీసుకోవాలి. ఓకే, చల్లటివి ఏమీ తినకూడదంట. సో మోస్ట్లీ ఫ్యామిలీ అందరూ ఏది తీసుకున్నా హాట్గా వామ్గా ఉండేలాగే చూసి తీసుకుంటే మంచిది. ఓకే, నెక్స్ట్ ఇమ్యూనిటీ మనం ఎలా గెయిన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది చెప్తాను. డైలీ మార్నింగ్ ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోండి. ఎగ్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కదా, సో మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ డే మొత్తంలో ఒక లెమన్ తీసుకోవాలి, ఏదో ఒక రకంగా. వాటర్లో అయినా తీసుకోవచ్చు, వామ్ వాటర్లో అయినా తీసుకోవచ్చు, లేకపోతే అట్లా మేము తీసుకోము, మాకు అలవాట్లేదు, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకుంటే మీరు ఫుడ్లో అయినా తీసుకోవచ్చు. కర్రీ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడు దాంట్లో స్క్వీజ్ చేసుకొని అయినా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఒక బౌల్ ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. బాదాం, పిస్తా, అంజీర్, వాల్నట్, ఇట్లా మోస్ట్లీ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి డ్రై ఫ్రూట్స్ మీరు డే మొత్తంలో తీసుకోవాలి కంపల్సరీ. సో దట్ మనం హెల్తీగా ఉంటాము. మనం హెల్తీగా ఉంటే మనల్ని ఏ వైరస్ అటాక్ చేయకుండా ఉంటుంది. సో ఇట్లా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ వైటమిన్ సి చాలా ఇంపార్టెంట్ చెప్పాను కదా, కంపల్సరీ లెమన్ తీసుకోండి డే మొత్తంలో. అండ్ నెక్స్ట్ జింజర్, పెప్పర్ ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్ డైట్లో యూజ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనం ఈ వైరస్ నుంచి ప్రొటెక్ట్ అవ్వగలుగుతాం. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం, మనం హాట్గా ఉన్న వస్తువులు తీసుకోవడమే కాదు, మన బాడీని కూడా ఎప్పుడు హీట్గా ఉంచుకోవాలి, వామ్గా ఉంచుకోవాలి. సో అట్లా బాడీ ఎప్పుడు అవుతుందంటే మనం రెగ్యులర్ ఎక్సర్సైజెస్, యోగా వీటి వల్ల మన బాడీ చాలా వామ్గా అవుతుంది. సో దట్ మనకి ఇమ్యూనిటీ చాలా బాగా వస్తుంది. సో ఏమేమి చేయాలంటే మీరు రెగ్యులర్గా ఫాలో అయ్యే ఎక్సర్సైజెస్ ఏమైనా చేసుకోవచ్చు. అలా కాదు అనుకుంటే యోగా చాలా బెనిఫిషియల్. అసలు యోగాలో కూడా భస్త్రిక ప్రాణాయామం అండ్ కపాలభాతి ఇలాంటివి చేస్తుంటే బాడీ చాలా వామ్గా ఫీల్ అవుతుంది. అండ్ మనకి ఈ పార్ట్ ఏదైతే ఉంటుందో లంగ్స్ అండ్ థ్రోట్ ఇదంతా కూడా చాలా హీట్గా ఉంటుంది మనం ఈ ఆసనాలు వేసినప్పుడు, ప్రాణాయామాలు చేసినప్పుడు. కాబట్టి మనకి ఇప్పుడు కరోనాకి అయితే ఈ రెండు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, భస్త్రిక ప్రాణాయామం, కపాలభాతి ఇవైతే ది బెస్ట్ మెడిసిన్ అసలు. సో మోస్ట్లీ మీకు వేరే అదర్ యాక్టివిటీస్ ఏమున్నా కానీ ఫాలో అవ్వచ్చు, ఎక్సర్సైజెస్, వర్కౌట్స్ అట్లా. లేదు అనుకుంటే మీరు యోగా నేర్చుకోండి, యోగా ఫాలో అవ్వండి. సో ఇలా అన్నీ మనం హైజీన్గా ఉండడం, శానిటైజ్డ్గా ఉండడం, ఇమ్యూన్గా ఉండడం ఇవే కాదు, మనం ఇంకా ప్రొటెక్టెడ్గా ఉండాలి. కరోనా అంటే ఇప్పుడు మెడిసిన్ లేదు కాబట్టి ఇవే వాటికి మెడిసిన్స్. సో అన్నెసరీగా బయటకు వెళ్ళడం కానీ, అవసరం లేకుండా ఊరికే తిరగడం కోసం వెళ్ళడం కానీ తగ్గిస్తే చాలా బెటరు. సో మెయిన్ థింగ్ ఏంటంటే కరోనా కోసం ఇమ్యూనిటీ. సో దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇట్లాంటి డైట్ అండ్ ఫిట్నెస్ ఫాలో అవుతుంటేనే మనం హెల్తీగా ఉండగలుగుతాం. సో మనం హెల్తీగా, ఇమ్యూన్గా ఉన్నంత వరకు ఎలాంటి వైరస్ మనల్ని అటాక్ చేయలేదు. సో మనం అనవసరంగా బయటకు వెళ్ళి ఆ వైరస్ని మన ఇంట్లోకి తీసుకురావద్దు. ఏజ్ పీపుల్ ఉంటే చాలా ఎఫెక్ట్ చేస్తుందని వింటున్నాం కదా, సో అనవసరంగా వాళ్ళ లైఫ్ డేంజర్లో వేయొద్దు. స్టే ఫిట్, స్టే హెల్దీ. కెమికల్స్ ఏమీ వేయకుండా పండించే పంటలు ఇలాంటివి తినడం వల్ల కూడా మనకి దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్, విటమిన్స్ అన్నీ మనకి బాడీ అబ్జర్వ్ చేసుకొని ఇమ్యూన్గా తయారవుతుంది. అన్నెసరీగా మన బాడీలో కెమికల్స్ రావు. అప్పుడే మనం హెల్తీగా ఉండగలుగుతాం. సో మీకు వీలైనంత వరకు మీరు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా
అలవాటు చేసుకోండి. టెర్రస్ గార్డెన్ పెట్టుకోండి. వీలైనంత వరకు మనం కెమికల్స్ లేకుండా పండించడానికి ట్రై చేద్దాము. అలాంటివి తింటేనే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం నెక్స్ట్ వచ్చే డేస్లో. సో ప్లీజ్ కొంచెం టెర్రస్ గార్డెనింగ్ కూడా హ్యాబిటేట్ చేసుకోండి. ఓకే, సో స్టే హెల్దీ, స్టే ఫిట్. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వై నాట్.